మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని రాయబడింది వచ్చింది ఇంగ్లీష్ లో. దేవుడు తన కోసరము భూమి మీద పిల్లలు కావాలని దేవుడు వివాహం అనేటువంటి వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అందుకనే బైబిల్ అంతటిలో మనం పరిశీలించినప్పుడు, దేవుడు భూమిని చూసినప్పుడు, ఈ సమస్త సృష్టిని పరిశీలించినప్పుడు అన్ని మంచిగానే కనిపించినవి, కానీ ఒక్క విషయం దేవునికి మంచిగా అనిపించలేదు. ఆ విషయాన్ని బైబిల్లో దేవుడు రాయించినాడు. ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే పురుషుడంతా ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టముగా లేదు. దేవుడు మానవుని కోసము భూమిని, ఆకాశము, సముద్రము, అందరి సకల జీవులను సమస్తాన్ని కలిగజేసినాడు. 6వ దినమున మనిషిని చేసినాడు. అయితే ఈ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఏదెని తోటలో ఒంటరిగా ఉండటం దేవుడు గమనించి, ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి వానికి సాటి అయిన సహాయం, సాటి అయిన సహాయము. ఈరోజు మరి జోయల్కి సాటి అయిన సహాయముగా మరి జూబిలి మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మహోన్నతమైన ప్రణాళిక, వీరిరువురు కూడా ఈరోజు ఒకటిగా ఐక్యపరచబడతాం. ఇంతవరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పెరిగినారో, ఎక్కడ నుండి వచ్చినారో మనకేం తెలియదు, కానీ దేవుడు మాత్రం వారిని ఇప్పుడు ఒకటిగా చేయబోతా ఉన్నాడు. దేవుడు అంతా ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. ఈ రోజు వరకు వారు ఏకాంగులుగా ఉంటూ వచ్చినారు. కొద్ది సమయంలో వారు సంసారం అనేటువంటి జీవనంలోనికి, కుటుంబం అనేటువంటి జీవనంలోనికి వారు అడుగు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి దేవుడు మానవుడు ప్రేమించి, పురుషుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని ఎంచి అతని కోసం సాటి సహాయముగా మరి స్త్రీని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. వారిరువురి ద్వారా భూమి మీద సంతానం కలిగి దేవుని స్తుతించి ఆరాధించే ప్రజలుగా ఉండాలని దేవుడు వివాహ కుటుంబాన్ని ప్రత్యేకపరుస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లల వివాహం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఇదేదో కాంట్రాక్ట్ ఒప్పందం కాదు, కానీ ఇట్స్ ఏ కోవెనెంట్ అంటాడు ఒక ఆయన. వివాహం అనేటువంటిది కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక నిబంధన. ఇప్పుడు వివాహ నిబంధన అనేటువంటి సమయానికి వీరిరువురు కూడా వచ్చేలా. వాస్తవానికి వివాహం విడివిడిగా ఉన్నటువంటి వేళ్ళని రెండో అక్షరమైన వా అంటే ఏంటంటే వాక్యము చేత. వాక్యం అంటే ఎవరంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉన్నది. కాబట్టి వాక్యమైనటువంటి దేవుని ద్వారా బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏమనంటే, 3 పేటల త్రాడు తెగిపోదు కదా అంటాడు. 3 పేటల త్రాడంట తెగిపోదు. ఈ 3 పేటలు ఎవరయ్యా అంటే, ఒక పేట వచ్చేసి మరి జోయల్, ఇంకొక పేట వచ్చేసి జూబిలి. జోయల్ అండ్ జూబిలి 2 పేటలు అయితే, 3వ పేట ఎవరయ్యా అంటే దేవుడే 3వ పేటగా ఉంది. అందుకని 3 పేటల తాడంట తెగిపోదు. కాబట్టి వారిరువురితో పాటుగా 3వ వ్యక్తిగా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. అందుకనే విడివిడిగా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూడా రెండో అక్షరమైన వా అంటే వాక్యము చేత, 3వ అక్షరమైన హా అంటే ఏంటంటే హత్తుకునేటట్లుగా వారిరువురు ఎలా ఉండాలంట? హత్తుకొని జీవించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దాగిన మర్మం ఏంటంటే, ప్రతి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని రాయబడుతూ వచ్చింది. ప్రతి పురుషుడంతా తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరంతా ఏక శరీరమైందని రాయబడుతూ వచ్చింది. వారిద్దరంతా ఏక శరీరము అంటే మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది. 1 + 1 = 2 అంటారు మ్యాథ్స్ లో. కానీ బైబిల్ ఫార్ములా ఏంటంటే 1 + 1 = 1. ఎందుకంటే విడివిడిగా ఉన్న వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఏక శరీరముగా ప్రత్యేకించబడబోతా ఉన్నారు.
కాబట్టి 1+1=1. బైబుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం 1+1 ఎంతట 1. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏక శరీరం. ఇప్పుడు అందుకే శరీరంలో అర్ధ భాగం అని చెప్పేసి భార్య చూసారండి. ఏక శరీరంలోనే 2 భాగాలు ఉంటాయి. 2 కలిస్తే ఒకే శరీరం, ఏక శరీరము. స్త్రీ పురుషుడు కలిసి. అందుకని వివాహం అనేటువంటిది చాలా ఘనమైనటువంటి కాదు. అందుకని వివాహాన్ని దేవుడు గణపరుస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వివాహాన్ని గణపరిచి కనాను అనేటువంటి పెళ్లి విందులో యేసు ప్రభువు వారు కూడా తన శిష్యులతో కలిసి వెళ్ళి ఆ వివాహంలో పాల్గొని వివాహాన్ని గణపరిచినట్లుగా బైబిల్ మనకు తేటగా తెలియజేస్తా ఉన్నది. కాబట్టి శ్రేష్టమైన సమయంలో నూతనంగా ధర్మపరచబడినటువంటి మరి వీరిద్దరు కూడా 2 మాటలు బైబిల్లో సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రతి పురుషుడు కూడా తన సొంత శరీరంలో తన భార్యను ప్రేమించాలి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి తర్వాత ప్రమాణాలు వాళ్ళ ప్రమాణాల్లో మనం తెలియజేస్తారు. కాబట్టి భర్త అనేటువంటి ఈ పురుషుడు ఏం చేయాలి? తన భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. చనిపోయేంత వరకు కూడా భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అదే రీతిగా భార్యగా సిద్ధపరచబడినటువంటి మరి జూబులు ఏం చేయాలి? తన భర్తకు లోబడి ఉండాలి. జీవితాంతం కూడా ఎలా ఉండాలండి? లోబడి ఉండాలి. సర్దుకొని పోవాలి, అర్థం చేసుకోవాలా, తగ్గింపు జీవితం ఉండాలి. బైబిల్లో రాబడినటువంటి సత్యం ఏంటంటే, ప్రతి భార్య కూడా తన సొంత పురుషుడికి ఏమవ్వాలంట? విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. పురుషుడేమో తన భార్యను జీవితాంతం వరకు ప్రేమించాలి, తను ప్రేమించాలి. భార్య ఏమో లోబడి ఉండాలి. అందుకని సంతోషకరమైన వైవాహిక జీవితానికి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 4 పునాదులు ఉన్నాయి. 4 పునాదుల మీద కుటుంబ జీవితం కట్టబడతా ఉంటుంది. మొట్టమొదటి ఏంటంటే, వారిరువురు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేటువంటి పునాది మీద తన కుటుంబాన్ని కట్టుకోవాలి. రెండోదిగా భార్య భర్తలు అన్నాక చిన్నగా సమస్యలు వస్తా ఉంటాయి. అటువంటి విషయాల్లో ఒకరినొకరు ఏం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి, సర్దుకొని పోవాలా. గ్రామంలో ఏమైందంటే పెద్దలందరూ ప్రతిసారి భర్త ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయితో అన్నారు, అమ్మ సర్దుకొని పోమ్మ అని చెప్పుకొచ్చారు. సరే చూసింది మళ్ళా పెద్దలు చెప్తా ఉన్నారు ఇంట్లో వాళ్ళు సర్దుకొని పోమ్మ అంటే అవేం చేసిందంటే మొత్తం సర్దుకొని పెట్టే చదువుకొని వెళ్ళిపోయి. సర్దుకోమంటే ఆ సర్దుకోవటం కాదు, అర్థమవుతుందండి. సర్దుకోవటంలో కూడా జ్ఞానం కలిగి, భర్తకు లోబడి విధేయత కలిగి, తగ్గించుకొని, దేవునికి చిత్తానుసారంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి సర్దుకునేటువంటి తత్వం కావాలి భార్యకు. అదే పురుషుడైతే తన భార్యను మంచి మనసుతో ప్రేమించాలి, పురుషుడు ప్రేమించాలి, స్త్రీ ఏం చేయాలా? లోబడి ఉండాలి. కాబట్టి కుటుంబం అనేటువంటి వ్యవస్థ కట్టబడాలంటే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి ఇద్దరు కూడా. ప్రేమ అనే పునాదుల మీద మొట్టమొదటి పునాది ప్రేమ. రెండవ పునాది ఏంటంటే క్షమాపణ. The secret of the happy marriage life is forgiveness అన్నాడు ఆయన. కాబట్టి ఒక సంతోషకరమైన వివాహ జీవితం క్షమించుకోకపోతే కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ కుటుంబం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థలో మొదటి పునాదిగా ప్రేమను వారు ఒకరినొకరు కలిగి ఉండాలి. రెండోదిగా ఒకరినొకరు ఏం చేయాలా? క్షమించుకునేటువంటి, ఒకరినొకరు క్షమించుకొని అర్థం చేసుకొని ముందుకు సాగినప్పుడు ఆ కుటుంబం చక్కగా ముందుకు సాగేదిగా ఉంటుంది. మూడవ పునాది ఏంటంటే ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఇద్దరు కూడా. ప్రార్థన